చిచ్చా ఈరోజు సండే నాన్ వెజ్ తిని యాస్టకు వచ్చింది నాకు. ఏం చేస్తున్నా అంటే మీల్ మేకర్ పన్నీర్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నా. వాయబ్బో ఇది ఎంత ముద్దుగా ఉందిరా నాయన, చూడనికనే కమ్మ కనబడుతుంది. ఆ పచ్చిమిరపకాయలు నవ్వులుతుంటే కథ వేరే ఉండాలి. నమస్తే, ఎందరో తిండి పోతులు అందరికీ మా వందనాలు. అందరిలో మంచిగా ఉన్నాం, మేమైతే బిందాస్గా ఉన్నాం, సేఫ్గా ఉన్నాం, కిరాకున్నాం. మీరందరూ కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాం. చిచ్చా ఈరోజు సండే నాన్ వెజ్ తిని యాస్టకు వచ్చింది నాకు. ఒక వెజ్ వండుకుందాం అనిపించింది, ఇంట్లో ఎవరు లేరు, ఒక్కనే ఉన్న. దానికోసమనే ఏం చేస్తున్నా అంటే మీల్ మేకర్ పన్నీర్ వెజిటేబుల్ దమ్ బిర్యానీ చేస్తున్నా. దీనికి ఏమేమి కావాలి అని అంటే మీల్ మేకర్సు ఇవి వేడి నీళ్ళల్లో వేసి పెట్టుకున్నా, పిండేస్తా వాటర్ అంతా. మన జాజికాయ అదే జాపత్రి, స్టారు, పెద్ద ఇలాచి, చిన్ని ఇలాచీలు, లవంగాలు, తోక మిరియాలు, రాతి పువ్వు, బగారాకు, దాల్చిన చెక్క, ఇవన్నీ ఏంపుకొని పెట్టుకున్నా. ఇది మ్యారినేషన్ కోసము మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్, పన్నీరు, నేను రోజు పన్నీర్ తినే దాంట్లో మిగిలితే ఒక 4-5 ముక్కలు ఉన్నాయి, అవి వేసుకుంటున్నా. ఇవి పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకోవాలి. ఇవి మిరపకాయలు పొడుగ్గా కోసి పెట్టుకున్నాయి, ధనియాల పొడిది. బీన్స్, క్యారెట్ పెద్ద పెద్ద ముక్కలు చేసుకొని ఉడికించుకున్న వెజిటేబుల్స్ కోసం ఇవి. ఈ పక్క బాస్మతి బియ్యము ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నా. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర నీళ్ళలో వేసి పెట్టుకున్నా. ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే ఫస్ట్ మ్యారినేషన్ చేసుకుందాం. మ్యారినేషన్ కంటే ముందు మ్యారినేషన్ చేసుకోవాలంటే మనకు మసాలా కావాలి కాబట్టి మసాలా పట్టుకుందాము. దాని తర్వాత పచ్చిమిరపకాయలు పట్టుకుందాము. మ్యారినేషన్ కోసము మసాలా, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుందాం. ఉట్టిది మెదగదు కాబట్టి ఇంట్లో కొంచెం మనం ఉప్పు వేసుకుందాము. మా అమ్మ నేర్పించింది ఇది. ఇట్లా పచ్చిమిరపకాయలు ఉట్టి మెదగవు బిడ్డ, మూతవారి ఇంత ఉప్పు వేయాలి బిడ్డ అని. పచ్చిమిరపకాయల పేస్టు. ఇప్పుడు ఈ మీల్ మేకర్ ఏదైతే ఉందో ఉంచుకుందాము. ఇవి ఉంచడం కంటే మనం ఒక్కొక్కటి తీసి పిండుకొని ఇంట్లో వేసుకునే అయ్యాం. మీల్ మేకర్ని నీళ్ళని వండుకున్న, ఇండ్లకు ఉడకబెట్టి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ వేసుకుంటా. ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి ఓ 5-6, అవి కూడా వేసుకుందాం. పసుపు వేసుకుందాం ఒక స్పూను, ఒక స్పూన్ కారం వేసుకుందాం. ధనియాల పొడి 2 స్పూన్లు, ఇది మా అమ్మ కొట్టింది. అల్లం వెల్లిగడ్డ ఓ 2 స్పూన్లు. ఫ్రైడ్ ఆనియన్స్ మనం వేపుకున్న దాంట్లోకి వెళ్ళి ఒక సగం. 4-5 పచ్చిమిరపకాయలు అట్లా సోకుకు. పచ్చికారము చూసేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు, లేకపోతే తెల్లారినంగా మండుతుంది. మనం వేపుకున్నాం కదా గరం మసాలా, కలుపుకుందాం ఫస్ట్. దాని తర్వాత పెరిగేసి ఇంకా మంచిగా కలుపుకుందాం. ఇందాక ఉప్పు ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఇండ్లు వేసుకుందాము. చలో, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పెరుగు, నిమ్మకాయలు పిండుకుందాం. ఒక 3 చెంచాల పెద్ద చెంచాల పెరుగు,
బాగా సమయానికి మా అమ్మనే లేపా ఇంట్లో. నూనె వేసుకుందాం లేకపోతే అడుగు పడుతుంది. 3 చెంచాల నూనె. వాయబ్బో ఇది ఎంత ముద్దుగుంది రా నాయన, చూడనికనే కమ్మ కనబడుతుంది. ర్యాంపు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం బాస్మతి బియ్యము నానబెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాల ముందు నానబెట్టినంతే. ఇంట్లో మళ్ళా రాతి పువ్వు, పెద్ద యాలకులు, చిన్న యాలకులు, లవంగాలు, కొన్ని తోక మిరియాలు, జాపత్రి, దాల్చిన చెక్క, బగారాకు, ముత్తకంత ఉప్పు, సగం కోసి వేసుకున్న పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, కర్రేపాకు, జరకంత నూనె, ఎందుకంటే బియ్యం ఒకదానికోటి పట్టుకోకుండా. పొయ్యి మీద పెట్టేద్దాం. ఇది ఉడకంగానే మ్యారినేట్ అయిన దాని మీద ఈ రైస్ షిఫ్ట్ చేద్దాము, దమ్కేద్దాము, దంచి కొడదాం దవడ కింద వేసి. ఇది రైస్ ఉడికింది. ఇప్పుడు లేయర్లు వేసుకుంటా రైస్ని దమ్కేసుకుందాం. మసాలా వేసుకుందాం మీదకి వెళ్ళి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. నెయ్యి ఒకటి రాలేదు, ఆర్డర్ పెట్టినా. ఆ లోపు దమ్ అవుతుంటుంది, నెయ్యి వచ్చినాక వేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకొని పెంకు పెడదాం, మాడుతుంది లేకపోతే. 5 మినిట్స్ హైలో పెట్టుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుందాం. ఇందాక అన్నం ఉడికించుకున్నాక దాంట్లోనే నీళ్ళు పెట్టి దీని మీద బరువు పెట్టుకుందాము. ఆ లోపు నెయ్యి వస్తుంది, నెయ్యి వేసుకున్నాక దమ్ చేసుకుందాం. లేకపోతే మొత్తం బిర్యానీ అంతా అయిపోయినాకనే నెయ్యి వేసుకుందాం. ఇది దమ్ అయిపోయింది, బంద్ చేసుకుందాం. బంద్ చేసుకొని వదిలేద్దాం దమ్కి అట్లా. రైతా వేసుకుందాం. అందులోకి ఆనియన్స్, పెరుగు మంచిగా చిలుక్కున్న చిక్కగా, పచ్చిమిరపకాయలు ఘాటుకు. ఇదేమో కీరా, నాకు మస్తు ఇష్టం ఇట్లా రైతాల కీరా ఉంటే, అదో రకమైన టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. ఇది కాదు అసలు, ఇది ఇప్పుడు ఇందులోకి స్టార్ ఐటము. ఇది జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు. ఇదే దీనికి స్పెషల్. ఒకసారి టేస్ట్ చూద్దాం ఇది ఎట్లుందో. మిరపకాయలు, ఉప్పు తక్కువైంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. బాగుంది. ఎప్పుడు చేసి అంత మంచిగా రాలే కానీ బాగుంది. దమ్ వదిలేద్దాం. అది రైతా తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెడదాం. చలో దమ్ బిర్యానీ అయిపోయింది. దమ్ముకు కూడా వదిలేసినాము. దాదాపు ఒక 10-15 నిమిషాలు అయింది. మూత దిద్దాం ఇప్పుడు. పొల్లు అయింది అన్నం మంచిగా. దీన్ని ఏం చేద్దామంటే గుమ్మరించుకుందాం ఇండ్లకు. వావ్, యమ్మీ. ఇప్పుడు కలుపుదాం, నెయ్యి వేద్దాము. జ్యూసీగా ఉంది. వా, పన్నీరు
క్యారెట్, మీల్ మేకర్, రైస్. కమ్ముంది. బా ఎంతైనా వెజ్జే. నాన్ వెజ్ తిని యాస్ట్ కోసం ఒక్కసారి ట్రై చేయరు. మీల్ మేకర్లకు మసాలా చూడరు ఎంత ముద్ద పట్టిందో. బయట పడుతున్న వానకు ఈ మాత్రం మసాలా ఉండి ఆ పచ్చిమిరపకాయలు నవ్వులుతుంటే కథ వేరే ఉండాలి. బాబా ఈ రెండు కాంబినేషన్ అదిరిపోయింది. నేను దవడ కింద వేసి దద్దరిలా కొడుతుంటా. మీరు కూడా చేసుకు తిన్నూరి. ఉంటాం మళ్ళా ఎందరో తిండి పోతుంది. అందరికీ మా వందనాలు. బాయ్. లవ్ యూ చిచాస్.